నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తాను చెప్పడం వల్లనే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశాడని చెప్పడంతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల్లో రాజకీయ దుమారమే లేసింది. దానికి సంబంధించి కూటమి నాయకులు ముందుకొచ్చి అసలు ఏం జరిగింది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని జనాలకు పూసగుచ్చినట్లు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇదేదో రేవంత్ రెడ్డి గారు ఆపింది కాదు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని అనుకున్నాడో అప్పుడే ఆ విషయం పేపర్లలో రావడం జరిగింది. దాన్ని చూసి మేము కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్ళి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆపేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆగిపోయింది, పర్యావరణ అనుమతులు రాలేదని చెప్పి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిమ్మల రామానాయుడు గారు ఏం మాట్లాడారంటే, సీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది పెద్ద బోగస్ పథకం కింద మొదలుపెట్టి డిపిఆర్ఏ లేకుండా, సరైనటువంటి డిపిఆర్ఏ లేకుండా, పర్యావరణ అనుమతులు కూడా లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రాజెక్టు అప్పజెప్పాలనేటువంటి ఉద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో మంత్రిగా కూడా ఉన్నారు, ఆయనకు మేలు చేకూర్చే విధంగా ఉత్తుత్తిగా శంకుస్థాపనలు చేసి డబ్బులు కట్టబెట్టారని చెప్పి అయితే కనుక రామానాయుడు గారు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఆ వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. స్వీయ ప్రయోజనాల కోసమే ఈ స్కీమ్కు డిజైన్. నిమ్మల పర్యావరణ అనుమతులు లేకుండానే డిపిఆర్ తయారీ పేరిట పనులు, పర్యావరణ అనుమతులు లేదు, చేతిలో డబ్బులు లేదు, ఆ ఉన్న డబ్బులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చాడు. డిపిఆర్ లేదు. ఇవన్నీ లేకుండా రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికిను, ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి రాయలసీమ ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారో వాళ్ళ నోట్లో మట్టుకొట్టేలాగా వీళ్ళ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండేటువంటి రాయలసీమ అంటే మెజారిటీ సీట్లు రాయలసీమలో అప్పట్లో కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే ఇప్పుడు కాదులేండి, మొన్న 151 వచ్చినప్పుడు వాళ్ళైతే కనుక పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడం జరిగింది. అలాంటి రాయలసీమకు మేలు చేయడం పోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి మేలు చేయడానికి, అంటే రాయలసీమ ప్రజలకు మేలు చేయని చెప్పి 151 సీట్లు ఇస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మేలు చేయాలని చెప్పి ఉద్దేశంతో పర్యావరణ అనుమతులు లేకుండా కూడా ప్రాజెక్టు మొదలుపెట్టి వాళ్ళు ఆపేమని చెబితే ఆపేసి పర్యావరణ అనుమతులకు కూడా కనీసం అప్లై కూడా చేయకుండా 5 సంవత్సరాలు అంటే వీళ్ళు స్టార్ట్ చేసింది 2021-22 ప్రాంతంలో, అంటే 2 సంవత్సరాలు కాలయాపన చేసి 33-34 మంది ఎంపీలు చేతిలో ఉన్నప్పటికీ కూడాను రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా తేలేకుండా చేతులెత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. స్వీయ ప్రయోజనాల కోసమే ఈ స్కీమ్ డిజైన్, పర్యావరణ అనుమతులు లేకుండానే డిపిఆర్ తయారీ పేరిట పనులు, 990 కోట్ల ప్రజాధనం వృధా. జగన్మోహన్ రెడ్డి గారు వృధా చేయకపోతే ఆశ్చర్యపడాలా, వృధా చేస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఏ స్కీము పెట్టినా, ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా అందులో వృధా, ప్రజాధనం వృధా తప్పితే ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి అంశాలు భూతద్దం పెట్టి వెతికినా కూడా దొరకదు. ప్రభుత్వంపై 750 కోట్ల రుణభారం అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇవ్వడం కోసం రుణం కూడా చేశారంట. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి హోదాలో 2020లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. స్వీయ ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని డిజైన్ చేశారని 2020 మే 5న 3825 కోట్లతో పాలనానుమతులు ఇచ్చి పనులు ప్రారంభించారని, ఇది జరిగిన 15 రోజులకే అంటే మే 20వ తారీఖున పర్యావరణ అనుమతులు లేనందున ప్రాజెక్టు నిర్మాణం నిలిపేయాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించిందని తెలిపారు. అంటే కేసీఆర్ వీళ్ళు కేసు వేసేది వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు, అంటే అప్పట్లో టీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్తోనూ సన్నిహిత సంబంధాలు ఉంది, అక్కడ 33-34 మంది ఎంపీలు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా నిజంగా రాయలసీమకి ఏమైనా చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి పర్మిషన్లు తీసుకొని రావాలి కదా. ఆ ఢిల్లీకి వెళ్ళి ఇట్లాంటి పనులు చేయడు, ఇట్లాంటి పనులు చేయకుండా అవినాష్ రెడ్డి జైలుకు పోకుండా ఎట్లుండాలి, తాను కోర్టుకు హాజరు కాకుండా ఎట్లుండాలి, ఏమేమి కేసులు ఉన్నాయి, అప్పులు ఎలా తెచ్చుకోవాలి, బటన్లు ఎలా నొక్కుకోవాలి, తన క్యాడర్కి ఎలా బటన్లు నొక్కి డబ్బులు పంపించాలనే ఉద్దేశం తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేసి అంత భారీ మెజారిటీతో గెలిపించినప్పటికీ కూడా రాయలసీమ ప్రజల నోట్లో మట్టి కొట్టాడు. మొత్తం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి అది ఆగిపోవడానికి ప్రధాన కారణం
జగన్మోహన్ రెడ్డి గారే. కనీసము పర్మిషన్లు కూడా తీసుకొని రాలేకపోయాడు. సో అది శంకుస్థాపన ఎందుకు చేశాడు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీకి సంబంధించి. ఇక్కడ చూడండి, పెద్దిరెడ్డి కంపెనీకి అక్రమంగా 1067 కోట్లు గాలేరు నగిరి హంద్రీనీవా పనుల పేరిట చెల్లించారు. గాలేరు నగిరి సుజల స్రవంతి హంద్రీనీవా లింక్ కెనాల్ అంటూ 2020 ఆగస్టున 26న 5036 కోట్లతో పనులు నాటి సీఎం జగన్ పరిపాలనా అనుమతి ఇచ్చారని మంత్రి నిమ్మల తెలిపారు. ఈ పనులను తన ప్రభుత్వంలోని పర్యావరణ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ PLRకు అప్పగించారని తెలిపారు. ఆ కంపెనీ మెత్తటి మట్టి ఉన్న చోట తవ్వకాలు చేపట్టి రాళ్లు తగిలే చోట వదిలేసింది. పైపులను కలపకపోగా దానికి జగన్ 1067 కోట్ల రూపాయలను చెల్లించారు. అనంతరం ఈ డబ్బులను బ్యాంకు ఖాతాల నుంచి మళ్లిపోయాయి. భూసేకరణ చేయకుండా, నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా భూములు లాక్కున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే 2144 కోట్లతో ముదివేడ, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్లు చేపట్టి PLRకు ఇంకొక 690 కోట్లు చెల్లించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రిజర్వాయర్లపై సమీక్షిస్తే పనులేమీ చేయకుండానే డబ్బులు కొట్టేశారు. పర్యావరణ అనుమతులు కూడా లేదని తెలిసిపోయింది. అంటే కేవలము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి లబ్ధి చేకూరడం కోసమే శంకుస్థాపన చేసి దానికి పాలనా అనుమతులు ఇచ్చి ఆ డబ్బులు కట్టబెట్టి ఆ డబ్బులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీలో పడితే దాన్ని ఎక్కడికో మళ్ళించి అది ఎక్కడికి మళ్ళించారు, ఏ లబ్ధిదారుడికి మళ్ళించాడో అది విచారణలో తేలుతుంది. సో మొత్తానికి రాయలసీమ ప్రజలకు సంబంధించినటువంటి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఎడారిగా మారిపోతున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని కాపాడడం పోయి దాన్ని పక్కన పెట్టి తన మిత్రుడైనటువంటి మిథున్ రెడ్డి కంపెనీ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీలకు మేలు చేకూరడం కోసము ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి డ్రామాను మొదలుపెట్టి డబ్బులు కొట్టేసి వాళ్ళు ఆపేమంటే అక్కడ పర్యావరణ అనుమతులు లేవని చెప్పి TRS వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళు పర్యావరణ అనుమతులు లేవని చెప్పి ఆపేయమంటే ఆపేసి శుభ్రంగా ఆ ప్యాలెస్లో కూర్చొని బటన్లు నొక్కుంటా కూర్చొని కాలయాపన చేసేసి ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదో అసెంబ్లీలో చెబితే ఆ మాట ఆయన చెప్పినవన్నీ సత్యాలే అయినట్లు వీళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి హరీష్ రావు గారు నిన్న క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆగిపోయిందని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి BRS పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు గారే చెప్పడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.